గత 10 ఏళ్లు అధికారంలో ఉండి బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులను నిర్వీర్యం చేసిందని, అధికారం కోల్పోయాక బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావులు నిరుద్యోగుల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని మాజీ జెడ్పీ ఫ్లోర్ లీడర్ రవీందర్ ఎద్దేవా చేశారు. చిగురుమామిడి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిటిమల్ల రవీందర్, జిల్లా అధికార ప్రతినిధి ఐరెడ్డి సత్యనారాయణ రెడ్డిలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పదవి ఉన్నన్నాళ్ళు ఏనాడు కూడా ఉద్యోగ నోటిఫికేషన్ వేసిన పాపాన పోలేదని, రాష్ట్రంలోని నిరుద్యోగ యువకులు, ఉద్యోగస్తులు ఏకమై కేసీఆర్ కుటుంబానికి ఉన్న ఉద్యోగాలను పీకేస్తారనే సంగతిని బీఆర్ఎస్ నాయకులు మర్చిపోరాదన్నారు. 10 ఏళ్ల కాలంలో నిరుద్యోగుల ఆశలపై నీళ్లు జల్లి వారి భవిష్యత్తును నిర్వీర్యం చేసి ఇప్పుడు నిరుద్యోగుల పట్ల కపట ప్రేమ చూపించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లేనని వారన్నారు. 317 జీవో తీసుకొచ్చి కనీసం స్పౌస్ నియామకాలు కూడా చేపట్టకుండా ఉద్యోగులందరినీ ఆగమాగం చేశారన్నారు. 10 ఏళ్ల కాలంలో ప్రజా వ్యతిరేక ఉద్యమాలపై ఉక్కుపాదం మోపేందుకు ఒక్క పోలీస్ శాఖలో మాత్రమే ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. తెలంగాణ ఏర్పడితే కాంట్రాక్టు పద్ధతి, అవుట్ సోర్సింగ్ విధానం పూర్తిగా రద్దు చేసి ఉద్యోగస్తులందరినీ పర్మనెంట్ చేస్తామని ఇచ్చిన హామీని తుంగలో తొక్కారన్నారు. ఉద్యోగస్తులకు పీఆర్సీ ఇవ్వకుండా 5% ఐఆర్ ప్రకటిస్తూ 2.5% డిఏ పెండింగ్లో పెట్టి ఉద్యోగస్తులు ఆగ్రహానికి గురైంది విషయం మర్చిపోయారా అన్నారు. ఉద్యోగస్తులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని అడగకుండానే 55 సంవత్సరాల వయో పరిమితిని 61 సంవత్సరాలకు పెంచిందని నిజం కాదా అని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం గత 5,000 డిఎస్సి ఉద్యోగాలను రెట్టింపు చేసి 11,000కు నోటిఫికేషన్ ఇచ్చి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేశారన్నారు. ఇప్పటికీ 18 నెలల కాలంలో దాదాపుగా 50,000 పైచీలకు ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వందని అన్నారు. ఉద్యోగస్తులు కోరిన కోరికల్లో 48 అంశాలలో ఆర్థికపరమైన అంశాలు దఫాల వారీగా ఆర్థికేతర అంశాలన్నింటినీ పూర్తి స్థాయిలో పరిష్కారం చేస్తామని, దానికి రేవంత్ రెడ్డి కమిటీని కూడా వేశారన్న విషయాన్ని గుర్తు చేశారు. నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వడంలో కానీ, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలను పరిష్కారం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ప్రజా సంక్షేమాలతో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత తీసుకురావాలన్న టీఆర్ఎస్ నాయకుల దుర్మార్గమైన ఆలోచనను ప్రజలే తిప్పికొడతారన్నారు. ఈ సమావేశంలో సుందరగిరి దేవస్థానం డైరెక్టర్ పూల లచ్చిరెడ్డి, దూల్మిట్ట నరసింహారెడ్డి, బీసీసీఎల్ మండల అధ్యక్షుడు పొన్నం సంపత్, దొడ్ల రమణారెడ్డి, బోయిని వంశీకృష్ణ, బెజ్జంకి అంజయ్య, జెల్ల రమేష్, పెసరు శ్రీనివాస్, శివ ఆంజనేయులు, పోలు శ్రీనివాస్, కవ్వంపల్లి సంజీవ్ కుమార్, బోయిని హరీష్ తదితరులు పాల్గొన్నారు. కనీస ఇంగిత జ్ఞానం లేకుండా మీరు విచక్షణ రహితంగా ఉద్యోగస్తుల మీద ఉక్కుపాదం మోపినోళ్ళు ఇవాళ నిరుద్యోగులను, ఉద్యోగస్తులను ఏకం చేసి మేము ఉద్యమానికి కార్యాచరణ చేస్తామని చెప్పడానికి కొంచెం మనం సిగ్గనిపించాలి. దయ్యాలు వేదాలు వల్లించినట్టుంటే మీరు ఇవాళ రేవంత్ రెడ్డి గారు మీరు ఇచ్చినటువంటి ఒక డిఎస్సీ నియామకాలు కేవలం 5,000 టీచర్ ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 11,000కు పెంచి డబ్బులు వేసి ఉద్యోగ నోటిఫికేషన్ ఇచ్చేసి భర్తీ చేసి ఇవాళ గ్రూప్ 1 సంగతి ఏమైందో మీకు తెలియాలి. ఎక్కడ కూడా ఒక నియామకాన్ని చేపట్టినటువంటి పాపాన కోరేది. ఒక సందర్భంగా మేము ఒకటే చర్చిస్తున్నాం. మీరు గ్రామాలలోకి వెళ్ళి నిరుద్యోగుల గురించి మాట్లాడితే జనమే మీద నిరుద్యోగుల మీద తరిగిపోతుంది. ఇవాళ 48 అంశాలు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి 48 అంశాలలో ఆర్థికేతర అంశాలన్నింటినీ మేము క్లియర్ చేస్తామని చెప్పి మొన్న రేవంత్ రెడ్డి గారు చెప్పి ఆర్థికపరమైన అంశాలను మేము దఫాల వారీగా ఖచ్చితంగా చెప్పినటువంటి కోరికలన్నింటినీ, ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి స్థాయిలో నెరవేర్తామని చెప్పి కూడా హామీ ఇచ్చినటువంటి విషయాన్ని మీరు మర్చిపోతుంటారా? ఇవాళ ఖజానా ఖాళీ చేసిండ్రు. ఖజానా ఖాళీ చేస్తే పారదర్శకంగా ఒక కుటుంబ పెద్ద మనిషి తన కుటుంబానికి మన ఆర్థిక వనరులు ఎంత, మనం పెట్టే ఖర్చు ఎంత అని ఏ విధంగానైతే ఆ తండ్రి కుటుంబానికి చెప్తాడో ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కుటుంబ పెద్దగా బాధ్యతాయుతంగా ఈ యొక్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితులన్నింటినీ పారదర్శకంగా ఇవాళ ఉద్యోగస్తులకు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు చెప్పినటువంటి యొక్క అంశము ఇవాళ ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న వాళ్ళు ప్రతి వారు కూడా ఆమోదిస్తాము. ఇవాళ మీకైనా కొంచెమైనా సిగ్గుచేయడం అనిపించాలి. ఇంకొక అంశం,
58 సంవత్సరాలు ఉన్నటువంటి యొక్క వయో పరిమితిని 61 సంవత్సరాలకు పెంచింది. ఏ ఉద్యోగస్తుని అడిగిందా? 58 సంవత్సరాలకే పోలీస్ శాఖలో ఉద్యోగాలు చేయాలి, ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగాలు చేయాలంటే కళ్ళు కనిపించక బీపీ షుగర్లు వచ్చి మేము ఎప్పుడు దిగిపోతామని ఆలోచన చేస్తున్న తరుణంలో వాళ్ళ మీద ఎక్కడ లేని ప్రేమను, ఎక్కడ వాళ్ళు అడగనటువంటి యొక్క కోరికలను 61 సంవత్సరాలు పెంచినాం. ఎందుకు పెంచినావో తెలుసుకోవాలనేటువంటి యొక్క అంత అభాగ్యులు నిర్భాగ్యులు అనుకుంటాను. ఎక్కడ వీళ్ళు రిటైర్మెంట్ అయితే వాళ్ళకు సంబంధించినటువంటి ఒక బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందో అనేటువంటి ఉద్దేశంగా ఇవాళ 61 వయసుకు పెంచి వాళ్ళకి ఇచ్చేటువంటి యొక్క బెనిఫిట్స్ను ఇవ్వకుండా తప్పించుకునేటువంటి ఒక ఘనత గౌరవ్ కేసీఆర్. ఇన్ని రోజులు నువ్వు 10 ఏళ్ళు కళ్ళబల్లి మాటలు చెప్పినావు, కహానీలు చెప్పినావు, ఆస్తులన్నీ కూడగట్టుకున్నావు, బీనామీ పేర్లతో నీకు ఉన్నటువంటి ఒక కుటుంబ ఆస్తులు 100 కోట్లకు పెంచుకున్నావు. తెలంగాణ రాష్ట్రంలో అన్ని వర్గాలు ఇవాళ నిరుద్యోగులు ఉద్యోగులే కాదు, సామాజికంగా వెనుకబడినటువంటి ఒక బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు కూడా ఇవాళ ప్రభుత్వం పట్ల సానుకూలంగా ఉంది. ప్రభుత్వము చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాల పట్ల సానుకూలంగా ఉంది. ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం బేష్ అనేటువంటి యొక్క మాటను మీరు జీర్ణించుకోలేక, మీకు ఉద్యోగాలు వేరే కాబట్టి పని పాట లేక ఏదో కార్యాచరణ మొదలు పెడతామని అనుకుంటారు. బిడ్డ, మీరు చెప్పేటువంటి మాటలు ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. గ్రామాల్లోకి వచ్చి మీరు నిరుద్యోగ యువకులకు మద్దతుగా ఏదో చేపడతామంటే చెప్పి గ్రామాల్లో తరిగిపోతుందని చెప్పి ఈ యొక్క సందర్భంగా మేము హెచ్చరిస్తాము.